వరిని నేరుగా విత్తే పద్ధతిలో మెలకువలు చూసుకున్నట్లయితే సాంప్రదాయ పద్ధతి అయిన నాట్లు వేసే పద్ధతిలో భాగంగానే నేలలను లేదా పంటను తయారు చేసుకోవాలి. అంటే మనం ప్రధాన పంటను దుక్కి దున్ని 3 దఫాలుగా మురుగుదమ్ము చేపట్టి చెక్కతో కానీ లేదా అడ్డతో కానీ భూమి చదును చేసుకొని ఆ తర్వాత విత్తనం జల్లుకోవాలి. మరియు నీరు బయటికి పోవడానికి అదేవిధంగా నీరు పెట్టడానికి వీలుగా కాలువలు కూడా తయారు చేసుకోవాలి. ఇందులో నేలలు చూసుకున్నట్లయితే చౌడు, ఆమ్లము, క్షారం ఈ నేలలు తప్పించి మిగతా ఏ నేలలైనా సరే ఈ నేరుగా వెదజల్లే పద్ధతికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మనకి సాంప్రదాయ పద్ధతి అయినటువంటి నాట్ల పద్ధతిలో ఎకరానికి 25 కేజీల విత్తనం అవసరమవుతుంది. అదే నేరుగా వెదజల్లే పద్ధతిలో అయితే 12 నుంచి 15 కేజీల వరకు ఒక ఎకరాకు విత్తనం సరిపోతుంది. ఆ తర్వాత జల్లే ముందు విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. ఈ విత్తన శుద్ధి 2 రకాలుగా చేపట్టవచ్చు. పొడి విత్తన శుద్ధి, రెండవది తడి విత్తన శుద్ధి. పొడి విత్తన శుద్ధికి అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం పౌడర్ని తీసుకొని విత్తనానికి బాగా పట్టించి ఒకరోజు లేదా 24 గంటలు నీడలో ఆరబెట్టి మరుసటి రోజు పొలంలో విత్తనాలు చల్లుకోవాలి. తడి విత్తన శుద్ధికి అయితే కిలో విత్తనానికి 1 లీటర్ నీటి తీసుకొని అందులో 1 గ్రాము కార్బండిజం పౌడర్ను కలిపి ఆ ద్రావణంలో ఈ విత్తనాలను 24 గంటలు నానబెట్టి మరుసటి 24 గంటలు మండకట్టి తర్వాతి రోజు పొలమంతా జల్లుకోవాలి. ఈ విధంగా విత్తన శుద్ధి చేపట్టాలి. పంటల సాగులో వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల కోసం ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి రైతు సమాచార కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1800-425-0430కు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.